హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనుక మీరు బ్లౌజ్ కటింగ్ చేశారనుకోండి, మక్కీకి మక్కీ అంటే అచ్చు గుద్దినట్టు ఆది బ్లౌజ్లా దింపేయచ్చు అనమాట. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు దానిలా కావాలన్నారనుకోండి, మనమైతే పాడు చేయకూడదు కదా. కాబట్టి అప్పుడు పర్ఫెక్ట్గా ఉందమ్మా అంత దీనిలా కుట్టే అన్నప్పుడు మనం పాడు చేయకుండా మనము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలి. కాబట్టి మక్కీకి మక్కీ ఎలా దించాలనేది వీడియోలో చూద్దాము. ఇక్కడ ఆది బ్లౌజ్ ఇది అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఎప్పుడైనా సరే మెయిన్ ఫస్ట్ మనకి బ్యాక్ పార్ట్ నేను ఆది బ్లౌజ్లా దించాలనుకుంటున్నాను కాబట్టి నడుము దగ్గర బ్యాక్ పార్ట్ మాత్రం పట్టుకొని నడుము దగ్గర ఎంత ఉందో మార్కింగ్ చేశాను. తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటుంది కదా, డాట్ కోసం మార్కింగ్ చేస్తానన్నమాట. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి ప్రతిదీ. అలా మార్కింగ్ చేస్తాను. తర్వాత ఇంకొకటి చెస్ట్ మనకి కరెక్ట్గా కావాలి. నడుము మార్కింగ్ చేసాము, మరి చెస్ట్ ఎలా కావాలి? చెస్ట్ అనేది ఇక్కడ నడుము క్రింద వైపున చూడండి, నెక్ క్రింద వైపున ఎంత ఉంది అనేది చూస్తున్నాను. ఇక్కడ సుమారుగా ఒక 6 ఇంచులు వచ్చింది చూడండి. ఇలా నెక్ క్రింద వైపున ఎంత వచ్చిందో 6 ఇంచులు వచ్చింది. నేను ఎప్పుడు కూడా చెస్ట్ అనేది నెక్ క్రింద వైపునే మెజర్ చేస్తానని చెప్తాను కదా. ఇక్కడ 6 ఇంచులు వచ్చింది. ఈ 6 ఇంచులు కలిపి ఈ సైడ్ జాయింట్ల దగ్గర కూడా 6 ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇలా 6 ఇంచుల దగ్గరికి అంటే సైడ్ జాయింట్ల దగ్గర 6 ఇంచులు మార్కింగ్ చేయండి. ఇటువైపు కూడా 6 ఇంచులు మార్కింగ్ చేయండి. అంటే మీకు ఈక్వల్గా చెప్తున్నాను, టేప్ అనేది క్రాస్గా పెడితే తేడా వస్తుంది కాబట్టి ఇలా 6 ఇంచులు మార్కింగ్ చేసి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఎంత ఉందనేది మెజర్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మీకు నడుము అనేది బ్యాక్ పార్ట్లో నడుము అనేది మార్కింగ్ చేశాను కదా. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలిపి పట్టుకొని ఇలా చూడండి, ఇలా నెక్ దగ్గరికి ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇలా పట్టుకుంటే మీకు చెస్ట్ కొలత అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే బ్యాక్ సైడ్ చెస్ట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ చెస్ట్ అనేది తీసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ అండి, మీకు ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది. చూడండి ఇలా అనమాట. ఇప్పుడు నడుము తీసుకున్న చెస్ట్ తీసుకున్న వీళ్ళకి సరిపోద్ది, ఈక్వల్గానే వచ్చింది చూడండి. బ్యాక్ సైడ్ నడుము తీసుకున్న బ్యాక్ సైడ్ చెస్ట్ తీసుకున్న వీళ్ళకి సరిపోతుంది. కానీ అన్నింటికి అలా వర్కౌట్ అవ్వదు అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి 10.5 ఇంచులు వచ్చింది. ఓకేనా, చెస్ట్ అనేది వీళ్ళకి 10.5 ఇంచులు వచ్చింది. అయితే ఫ్రంట్ వైపున అంత ఉండాలని ఏం లేదండి. కొంతమందికి బ్యాక్ వైపున ఎక్కువ ఫ్రంట్ వైపున తక్కువ ఉంటున్నాయి అనమాట బ్లౌజులు. అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుదా అంటే అలా ఏం లేదు, పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఫ్రంట్ వైపున ఎంత వచ్చింది, 9.5 ఇంచులు వచ్చిందనమాట. ఫ్రంట్ వైపున ఇలా చంక దగ్గర నుంచి హుక్ పట్టి వరకు మెజర్ చేసుకుంటే 9.5 ఇంచులు వచ్చిందంటే బ్యాక్ పార్ట్ కట్ చేసి బ్యాక్ పార్ట్లోనే చంక దగ్గర డాట్ పోతుంది కదా, హుక్ పట్టి దగ్గర కచ్చుకుపోతుంది కదా, ఇవన్నీ పోను ఫ్రంట్ వైపున అంత వచ్చిందనమాట. ఇప్పుడు పొడవు అనేది షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు పొడవు మార్కింగ్ చేయండి. పొడవు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం కావాలి కదా, పొడవు ఎంత వచ్చింది ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి. ఇక్కడ సుమారుగా మొత్తము ఎంత వచ్చింది, 14.5 వచ్చింది. 15 ఇంచులు వచ్చింది. 15 ఇంచులు ఇక్కడికి మెజర్ చేసేయండి. ఇక్కడికి ఒక టేప్తో ఒక స్కేల్తో ఒక లైన్ డ్రా చేసేయండి. ఖర్చు కోసం మనం మెజర్ చేయలేదు కాబట్టి ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసేయండి. అంటే పొడవు మొత్తం కలిపి ఒక 15.5 ఇంచులు అనుకోండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్ అనేది ఎలా పెట్టాలి ఇవన్నీ క్లియర్గా చెప్తాను. ఇప్పుడు సైడ్ హ్యాండ్ దగ్గర నుంచి హ్యాండ్ క్రింద వైపుకి ఇలా పట్టుకోండి. సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకొని ఖర్చు కోసం కావాలి కదా ఆ మార్కింగ్ కూడా వేసేయండి. ఓకేనా, ఇప్పుడు మీకు సైడ్ పొడవు కూడా వచ్చేసింది. బ్లౌజ్ సైడ్ పొడవు కూడా వచ్చేసింది. అది బ్లౌజ్లో ఉన్నట్టు రావాలి కాబట్టి సైడ్ పొడవు కూడా వచ్చేసింది. తర్వాత నెక్ అనేది ఇక్కడ నెక్ సెంటర్ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని అలా పట్టుకొని చూడండి. షోల్డర్ అనేది ఇక్కడ ఇప్పుడు మీకు ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసిన మార్కింగ్ ఉంటుంది కదా, అక్కడికి కరెక్ట్గా ఇలా పట్టుకోవాలన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, నెక్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట ఎగ్జాక్ట్గా, ఇంకెక్కడ తేడా లేకుండా చూడండి. ఇలా పట్టుకోండి, కరెక్ట్గా ఇలా పట్టుకొని అదేవిధంగా నెక్ రౌండ్ షేప్ అనేది కూడా మీరు మార్కింగ్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. ఎంత వచ్చింది ఇక్కడ సుమారుగా ఒక 2.5 ఇంచులు వచ్చింది, సరిపోతుంది అనమాట ఈ సైజ్కి. ఇలా మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు 2.5 నెక్ వెడల్పు అనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి చంక డౌన్ ఎంత వచ్చిందో ఒక 6 ఇంచులు వచ్చిందనమాట. నేను మెజర్ చేస్తున్నాను మామూలుగా అంతే మీకు చూపించడం కోసం. ఇప్పుడు ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎలా ఉందో తీసుకొని దానికి ఖర్చు కోసం మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు షోల్డర్ అనేది ఎంత వచ్చింది, 5.5 ఇంచీలు. షోల్డర్ ఏమో 5.5 ఇంచీలు. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడ పైనుంచి చూసుకోండి 6 ఇంచీలేమో చంక దింపు అనమాట, అంటే ఆర్మ్ హోల్ డెప్త్. పైన షోల్డర్ 5.5 ఇంచులు కదా, అదే 5.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేయండి. లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం అనమాట. ఇలా మార్కింగ్ చేయండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కార్నర్లో
ఇప్పుడు కార్నర్లో 1.5 ఇంచ్ మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి కర్వ్ షేప్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 10.5 ఇంచీలు. ఆ 10.5 ఇంచీలు ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇలా కలపండి. కలిపిన తర్వాత ఇక్కడి నుంచి చూడండి, ఇలా రౌండ్ షేప్ అనేది ఇలా నార్మల్గా డ్రా చేసేయండి. కర్వ్ షేప్ అనేది కనిపిస్తే సరిపోతుందండి. ఇలా కర్వ్ షేప్ అనేది చూడండి, మరీ ఏదో కోసినట్టుగా కాకుండా కర్వ్ షేప్ కనిపించేలా డ్రా చేయండి. డాట్స్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసాము ఇక్కడ. ఇప్పుడు చెస్ట్ దగ్గర నుంచి నడుము దగ్గరికి ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసేసాము. ఇంకా ఖర్చుల కోసం మనం వదలలేదు. ఖర్చుల కోసం 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. ఖర్చుల కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ చెస్ట్ ఎంత వచ్చిందనేది చూపిస్తున్నాను మీకు. 10.5 అంటే 21 ఇంచులు వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర ఎంత వచ్చింది, సుమారుగా ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో ఆది బ్లౌజ్లో మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాము. ఇప్పుడు ఫ్రంట్ వైపున నెక్ విడ్త్ అనేది 2.5 కదా, ఇక్కడ అడుగును 3 ఇంచులు పెట్టి డ్రా చేయండి. అంటే మంచి బ్రాడ్గా షేప్ వస్తుంది అంతేనమాట. ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా చక్కగా మంచి షేప్ తోటి షోల్డరు, ఆర్మ్ హోల్ డెప్త్, చెస్ట్ అవని అంతా బ్యాక్ పార్ట్ అంతా ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఏ టిప్స్ పాటించాలనేవి కూడా మీకు చెప్తాను నేను. ఎప్పుడు కూడా మీకు పర్ఫెక్ట్ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మక్కీ దింపాలి అనుకుంటే కనుక మీరు ఈ విధంగానే కట్ చేయాలన్నమాట. వాళ్ళకి సరిపోయింది అన్నప్పుడు మనం ఏం చేయాలి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలి. అయితే చాలామంది ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ గ్యాప్ అనేది వచ్చింది అనుకోండి, అంటే ఫ్రంట్ పార్ట్ మధ్య గ్యాప్ వస్తుంది కదా, ఇలా సగానికి ఫోల్డింగ్ చేయండి. నడుము దగ్గర ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఇలా కట్ చేసి డాట్ అనేది ఫ్రంట్ వైపునే బ్యాక్ వైపునే ఇక్కడ వస్తుంది అనమాట. ఇలా కట్స్ అనేది ఇవ్వండి. ఫ్రంట్ వైపున మధ్యలో గ్యాప్ వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ కాదనుకుంటారనమాట. అది అసలు రాంగ్ అండి. ఫ్రంట్ వైపున ఖాళీ వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది రాంగ్ అనేది తప్పు అనమాట. అది కూడా చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది, అదేం ప్రాబ్లం ఏం లేదు. కటింగ్ అనేది డిఫరెన్స్ అనమాట. బ్యాక్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ తక్కువ ఉంటుంది అంతే. దానివల్ల బ్యాక్ సైడ్ జాయింట్లు అనేది కొద్దిగా ముందుకు వస్తుంది అనమాట, అంతకి మించి ఏమవ్వదు. ఇప్పుడు హ్యాండ్స్ అనేది బ్యాక్ పార్ట్ ఒక వైపున కట్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ అలాగే ఉంచేసి ఇంకొక వైపున ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసిన తర్వాత చూడండి, ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఏం చేయాలి, ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు అనేది పెంచుతున్నాను కాబట్టి ఆది బ్లౌజ్లో ఉన్న హ్యాండ్ అనేది ఇలా పెట్టేసి ఎంత పొడవు కావాలో చూసుకొని పెంచడానికి ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే ఇక్కడ హ్యాండ్ పొడవు దగ్గర ఖర్చు కోసం ఒక మార్కింగ్, తర్వాత ఇక్కడ హ్యాండ్ చివరి వైపున ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్, తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్, మొత్తం అన్ని మార్కింగ్లు వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ ఒక లైను, ఈ పైన ఒక లైను డ్రా చేసేయండి. మొత్తం ఇక్కడ హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచులు వచ్చింది. అయితే మనం మక్కీకి దింపేస్తున్నాం కదా అనేసి మొత్తం కూడా అలాగే ఉంచకూడదు అనమాట. ఈ సైజుకి హ్యాండ్ డౌన్ 3 ఇంచులు అనేది రాంగ్ అనమాట. కాబట్టి 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ చేశాను. ఇక్కడ 1.5 ఇంచు ఇలా స్ట్రైట్గా ఉంచి ఇక్కడి నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎంత ఉందో చూసుకోండి. తర్వాత ఈ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ లూజ్ అనేది ఇలా చూసుకుంటే మీకు మంచి ఫిట్టింగ్ వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి హ్యాండ్ దగ్గర చంక దగ్గర లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను అనమాట. మీకు చూడండి, ఇలా ఈ లూజ్ అనేది ఎంత వచ్చిందనేది చూస్తున్నాను ఇక్కడ మీకు. అక్కడ వచ్చిన దానికంటే చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి 8.5 కదా, ఇక్కడికి 8.5 రావాలి. అంటే ఆర్మ్ హోల్ రౌండ్ 8.5 ఇంచీలు. వాళ్ళు హ్యాండ్ డౌన్ అక్కడ పెట్టినప్పుడు అక్కడ ముడతలు వస్తాయి అనమాట. ఈ చిన్న టిప్ చాలాసార్లు చెప్పాను నేను, మీకు అర్థమవుతుందా? ఇలా 8.5 పెట్టిన దానికి అడుగున హ్యాండ్ డౌన్ ఒక 1/2 ఇంచ్ దించినప్పుడు 8.5 వచ్చిన దానికి అక్కడ లూజ్ తగ్గింది కదా, దానివల్ల అక్కడ ముడతలు అనేవి రావన్నమాట. అర్థమవుతుంది కదా రెండింటికి మీకు డిఫరెన్స్ అనేది. ఇలా కర్వ్ షేప్ అనేది రౌండ్ తీసేయండి. మీకు అర్థం అవ్వకపోతే చాలా వీడియోస్లో చెప్పాను, కావాలంటే తర్వాత వీడియోస్లో కూడా చెప్తానండి. అయితే ఇక్కడ అర్థం అవ్వలేని వల్ల ఒక పాయింట్ అనేది స్కిప్ చేసి ఆది బ్లౌజ్లో హ్యాండ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా ఖర్చుల కోసం ఇక్కడ కొద్ది జాయింట్ పడుతుంది, జాయింట్ అనేది చిన్నది, వేయకపోయినా ప్రాబ్లం లేదు. ఇలా ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే హ్యాండ్ అనేది కట్ చేసేసుకోండి. ఫ్రంట్ లోత్ అనేది ఎలా తీయాలో అన్నీ క్లియర్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్ పార్ట్లో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయన్నమాట. మెయిన్ మీకు ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా మక్కీ రావాలంటే ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి టిప్స్ పాటించాలనేవి ఈ వీడియోలో చెప్తాను, అందుకే స్కిప్ చేయకుండా చూడమంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ అనేది మధ్యలో ఒక కట్టించాము, ఖర్చుల దగ్గర ఒక కట్టించాము. ఇప్పుడు ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి ఫ్రంట్ వైపు లోతు తీయాలి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న దీన్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫ్రంట్ వైపుని ఖచ్చితంగా లోతు అనేది ముందే తీసేసుకోండి స్టిచ్చింగ్లో కంటే.
మీకు తెలియాలన్నమాట. కన్‌ఫ్యూజ్ ఎందుకు అవుతారు? ఎలా కుట్టాలో తెలిస్తే కన్‌ఫ్యూజ్ ఉండదు. ఇప్పుడు ఒక 1 ఇంచ్ స్ట్రెయిట్‌గా పెట్టి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంతొచ్చిందో చూసుకొని, అందులో సగానికి ఒక మార్కింగ్ చేసుకొని, ఆ సగం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా డౌన్ చేసి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలా ఒక కర్వ్ షేపు, అక్కడి నుంచి ఇలా పైకి ఒక కర్వ్ షేప్ కలిపారంటే చక్కగా నీట్‌గా ఫ్రంట్ వైపున లోతు వస్తదనమాట. ఆ లోతు రాకపోవడం వల్లే చాలామందికి హ్యాండ్ ఫ్రంట్ వైపున ముడతలొస్తాయంటారు. ఫ్రంట్ వైపున హ్యాండ్ దగ్గర ముడతలొస్తాయంటారు. లోతు ఎక్కువ తీయండి. ఫ్రంట్ వైపున ఎందుకు ముడతలొస్తాయి? మీరు షోల్డర్ అనేది ఎక్కువ ఇచ్చేసారనుకోండి. షోల్డర్ ఎక్కువ ఇచ్చినప్పుడు బ్యాక్ సైడ్‌కి సరిపోతుంది. ఫ్రంట్ వైపున ఏమవుతుంది? హ్యాండ్ అనేది లోతు కరెక్ట్‌గా తీయకపోతే ముడతలా వచ్చేస్తదనమాట. అలా అని షోల్డర్ తక్కువ ఇవ్వకూడదు. కాబట్టి ఫ్రంట్ వైపున ముడతొస్తుందనే వాళ్ళు కొద్ది లోతు ఎక్కువ తీయండి నెక్స్ట్ టైంకి. తర్వాత హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా బ్యాక్ పార్ట్ తీసుకొని ఆ బ్యాక్ పార్ట్నేమో ఇలా ఫోల్డింగ్ చేసేయండి. అడుగున ఒక 2 ఇంచులు 3 ఇంచులు ఫోల్డింగ్ చేశాను నేను. కానీ దాంతో మనకు సంబంధం లేదు. పొడవు అనేది అది బ్లౌజ్ నుంచి తీసుకుంటాం. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో కావాల్సింది ఏంటి? ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేయండి. ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా. ఇక్కడ ఖర్చు వచ్చింది కదా అక్కడికి ఒక మార్కింగ్ చేయండి. తర్వాత షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్. చూసారు ఇక్కడ క్లాత్ అనేది అస్సలు వేస్ట్ చేయడం లేదు నేను. చాలా ఎడ్జ్‌కి పెట్టాననమాట. క్లాత్ సేవింగ్ అంటే ఇదే, తక్కువ క్లాత్ ఇచ్చినా సరే. తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ ఫోల్డింగ్ ఉంటుంది కదా అక్కడొక లైన్, స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు నెక్ రౌండ్ ఆది బ్లౌజ్ నుంచి ఇలా తీసుకొని చూడండి ఇక్కడికి ఎలా ఉందో కరెక్ట్‌గా హుక్కు పట్టి లైన్ ఉంది కదా ఆ లైన్‌కి ఇలా టచ్ అవ్వాలన్నమాట. హుక్కు పట్టి దగ్గర ఒక పావించి లోపలికి ఉంచాను చూసారా బ్లౌజ్ ఎందుకు? ఖర్చు కోసం అనమాట. కరెక్ట్‌గా ఆది బ్లౌజ్‌లో ఎలా ఉందో అలాగే చెప్తున్నాను నేను. ఎన్ని వీడియోల్లో చెప్పినా ఇదే పద్ధతి ఎందుకు చెప్తాను? ఇది పర్ఫెక్ట్ పద్ధతి కాబట్టి నేను ప్రతి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ సరిగా రావడం లేదు అంటారు. ఆది బ్లౌజ్‌లో ఉన్నట్టుగా రావాలంటే ఈ పద్ధతి ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా ఆది బ్లౌజ్‌లో ఎలా ఉందో అలా వస్తదనమాట ఇంక ఖచ్చితంగా. ఓకేనా? అలా ఎగ్జాక్ట్‌గా డ్రా చేసేయచ్చు. సుమారుగా ఒక 7 ఇంచీలు ఉందనమాట. నెక్ విడ్త్ ఎంత పెట్టాం మనం? 2.5 ఇంచులు కదా! 2.5 ఇంచులు కాబట్టి ఇక్కడికి ఇలా స్ట్రెయిట్‌గా డ్రా చేసేయండి. డ్రా చేసిన తర్వాత ఇలా కర్వ్ షేప్ అనేది డ్రా చేసేసామనమాట. లేదనుకుంటే మీరు ఆది బ్లౌజ్‌లో ఉన్నట్టు కూడా డ్రా చేయొచ్చు. ఇక్కడ నేను కొద్దిగా బ్రాడ్‌గా చిన్న చేంజ్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు చూపించడానికి బావుంటది కాబట్టి కొన్ని మేము చేంజ్ చేయాల్సి వస్తుందనమాట. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో చూడండి చంక దగ్గర నుంచి ఉక్కు పట్టీ దగ్గరికి ఎంత ఉంది అనేది మెజర్ చేస్తున్నాను. చంక దగ్గర నుంచి ఉక్కు పట్టీకి ఎంత ఉందో చూసుకోండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్‌లో ఉన్నట్టుగా లేదనమాట. చంక దగ్గర నుంచి ఎంత ఉందో చూసుకున్నాను. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఇక్కడికి ఒక మార్కింగు. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగు. అంటే మెయిన్ డాట్ పొడవు ఎంత ఉంది మొత్తం మార్కింగ్ చేశాను ఆది బ్లౌజ్‌లో ఉన్నట్టు. చూడండి ఇక్కడికి ఎంత వచ్చింది? 11.5 ఇంచులు వచ్చింది. 11.25 ఇంచులు వచ్చింది ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి. తర్వాత ఇక్కడికి ఎంత వచ్చింది? 13.25 ఇంచులు వచ్చింది. ఇక్కడికి 11.25, ఇక్కడికేమో 13.25. ఓకేనా? డాట్ వచ్చేటప్పటికి 2.5 టోటల్గా 11.25, 13.25. ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైను, 2 లైన్లు డ్రా చేస్తామా? ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ వైపున లూజ్ అనేది చూసుకోవాలి. డాట్స్ కూడా ఎగ్జాక్ట్‌గా ఎలా కావాలనేది చూసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గరికి హుక్ పట్టి దగ్గర నుంచి ఎంత దూరంలో ఉందో చూసుకోండి. ఇక్కడ హుక్ పట్టి ఖర్చుకు వదిలి ఒక పావించి వదిలి మార్కింగ్ చేశాను. అంటే మెయిన్ డాట్ అనేది ఎంత దూరంలో ఉందో పట్టుకొని చూశాను. 4 ఇంచులు వచ్చింది. 4 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేశాము. అదే 4 ఇంచులు అడుగును మార్కింగ్ చేశాము. అంటే ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా తీసుకుంటున్నాను అంతే ప్రతి కొలత. ఓకేనా? మీకు అర్థమవుతుందా? ప్రతి కొలత కూడా నేను ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి? మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందనేది చూశాను. ఆ వెడల్పు అనేది 1.5 ఇంచు, 1.5 ఇంచు లేదా 1.25 ఇంచు, 1.25 ఇంచు అంతే సరిపోతుంది ఈ సైజ్కి. మార్కింగ్ చేశాను. అంటే ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా రావాలి కాబట్టి మెయిన్ డాట్ వెడల్పు కూడా తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు పైన నెక్ దగ్గర నుంచి షేప్ పట్టి దగ్గరికి ఎంత కావాలో అంత మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఖర్చు కోసం కావాలి. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? ఒక 3.5 ఇంచులు వచ్చింది. తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకుంటే ఖర్చు కోసం డాట్ కోసం అన్నీ సరిపోద్ది అనమాట. 4.5 ఇంచులకి మార్కింగ్ చేసాము హుక్ పట్టి దగ్గర. ఇప్పుడు డాట్ దగ్గర నుంచి కర్వ్ షేప్ డ్రా చేసాము. ఇది ఎంత వచ్చింది? కర్వ్ షేప్ అనేది 3.5 ఇంచుల దాకా వచ్చింది అనుకోండి కరెక్ట్గా. 3.5 ఇంచులు. ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా రావాలి కదా. ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా ఇక్కడ వచ్చిందా లేదా చెక్ చేసుకున్నాను. తర్వాత ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా డాట్ దగ్గర నుంచి ఎంత పొడవుందో కూడా రావాలి. అంటే డాట్ దగ్గర నుంచి ఫ్రంట్ వైపున ఎంత వెడల్పు ఉందో చూసుకుంటున్నాను. డాట్ వదిలేసి డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ల దగ్గరికి ఎంత వెడల్పు ఉందో ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా పట్టుకొని అక్కడ ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా మార్కింగ్ చేస్తున్నాను. అంతే ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా రావాలని చెప్పాను కదా. మరి మక్కి దింపాలంటే ప్రతిదీ మెజర్ చేసుకోవాలన్నమాట.
తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది 10.5 ఇంచీలు. ఓకేనా, ఈ 10.5 ఇంచీలు అలాగే ఉంచేసాను. ఎందుకంటే చంక దగ్గర డాట్కి అలాగే ఫ్రంట్ వైపున హుక్ పట్టి ఖర్చుకి అన్నీ పోను కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఓకేనా, 10.5 ఇంచీలు. ఇప్పుడు ఇక్కడ మీకు ఫ్రంట్ లోతు తీయడానికి ఎల్ షేప్ అనేది ఇలా మార్కింగ్ చేసి ఫ్రంట్ వైపున లోతు తీయాలన్నమాట. నార్మల్గానైనా తీయొచ్చు, మీకు చెప్పడం కోసం అలా మార్కింగ్ చేశాను అంతే. షోల్డర్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూస్తున్నాను, ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ నుంచి కట్ చేసినా కూడా ఏమవుతుందంటే మార్కింగ్ అనేది అటు ఇటు తప్పు చేస్తామన్నమాట. అందుకోసం ఇలా ఫ్రంట్ వైపున లోతు అనేది తీశాను. ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర నుంచి చంక దగ్గర డాట్ ఎంత దూరంలో ఉందో చూసి అంత దూరంలో ఉన్నది నేను మెజర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, మెయిన్ డాట్ దగ్గర నుంచి చంక దగ్గర డాట్ ఎంత దూరంలో ఉందో అది బ్లౌజ్లో నుంచి తీసుకున్న తర్వాత ఇటువైపు చూడండి, సుమారుగా 1.5 ఇంచు అంటే దూరం అనేది ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా వచ్చిందా లేదా ఇవన్నీ చూసుకోవచ్చు, నార్మల్గా పెట్టచ్చు. ఇక్కడ నేను ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే మెజర్ చేసి అలాగే పెట్టాను నేను. మీరు నార్మల్గా కావాలన్నా పెట్టచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నేను రెండు కూడా ఆది బ్లౌజ్లో నుంచి చూసి చెప్పాను. ఒకటి టేప్తో కొలిచాను, ఒకటేమో మీకు ఎలా చూడొచ్చు మెయిన్ డాట్ నుంచి దూరం అనేది చూపించాను. ఓకేనా, ఖర్చుల కోసం ఇక్కడ సరిపోలేదు కాబట్టి క్లాత్ జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉంచేసినా సరిపోతుంది అనమాట. మీకు అర్థమైంది కదా క్లియర్గాని. ఎక్కడ కూడా నేను వేరే కొలతలు తీసుకోకుండా చెస్ట్ కొలతను బట్టి మెజర్మెంట్స్ వేయకుండా నెక్ వెడల్పు అవనివ్వండి, షోల్డర్ అవనివ్వండి, ఆర్మ్ హోల్ డెప్త్ అంటే చంక దింపు అవనివ్వండి, ఫ్రంట్ నెక్ అవనివ్వండి, బ్యాక్ నెక్ డీప్ అవనివ్వండి, అలాగే ఫ్రంట్ వైపున లూజ్ అనేది ఎంత ఉంది, బ్యాక్ వైపున లూజ్ ఎంత ఉంది, మెయిన్ డాట్ ఎంత ఉంది, సైడ్ డాట్ ఎంత ఉంది, చంక దగ్గర డాట్ ఎంత ఉంది, డాట్కి మధ్య దూరం ఎంత ఉంది, మెయిన్ డాట్ పక్కన వెడల్పు అనేది అంటే ఫ్రంట్ వైపున మెయిన్ డాట్ పక్కన ఎంత వచ్చింది, మెయిన్ డాట్కి ముందు వైపున కరువు షేప్ ఎంత వచ్చింది, హుక్కు పట్టి పొడవ ఎంత వచ్చింది ఆది బ్లౌజ్లో, అలాగే కాజా పట్టి పొడవ ఎంత వచ్చింది, అలాగే చూడండి ఇక్కడ సైడ్ దగ్గర షేప్ బెల్ట్ వరకు ఎంత కావాలో మార్కింగ్ చేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే రావాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ వచ్చేస్తాయి. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఆది బ్లౌజ్ మక్కీ దించడమే సింపుల్ తెలుసా. ఎందుకంటే షేప్ బెల్ట్ కొలత మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద వేసి ఫ్రంట్ పార్ట్ వేసి తీసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి మనం షేప్ బెల్ట్ తీస్తాం కదా, అదేం అవసరం లేదనమాట. చక్కగా అది బ్లౌజ్లో ఉన్నట్టుగా టక్క మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. ఒక్కసారి అలవాటు అవ్వాలి, అలవాటు అయితే సింపుల్ అయిపోద్ది. ఏదైనా సరే ఫస్ట్లో కష్టమే కదా. అయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. మధ్యలో నేను టిప్స్ అనేవి షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు స్కిప్ చేస్తే మిస్ అయిపోతారనమాట. అయితే కొన్ని రోజులు వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టడం కష్టం అవ్వచ్చండి. గ్రూప్ 2కి అనేది ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ అది ప్రిఫరెన్స్ కదా, దానికి మనం ట్రై చేయాలి కదా, అది మనకి మంచి ఆపర్చునిటీ కాబట్టి. చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఆది బ్లౌజ్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలా మార్కింగ్ చేస్తాను. చాలా సింపుల్గా అయిపోయింది కదా. నార్మల్గా మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి కట్ చేసే కంటే ఇది ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి మీరే. అందుకోసం అనమాట. అయితే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, మధ్యలోనైనా పెడుతూ ఉంటాను నేను. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అని మీకు క్లాసుల్లో కూడా చెప్పాను కదా, ఇలా క్రాస్గా కట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. అది చాలామంది చేయరు, కానీ అది చేసిన వాళ్ళకి దాని యూజ్ అనేది అర్థమవుతుంది అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.